హరి ఓం నమస్తే. భాగవతం మనము ఆ భరతుని గురించి చెప్పుకుంటాము. ఆ పరమ భాగవత ఉత్తముడు భరతుడు 10,000 సంవత్సరాలు రాజ్యాన్ని పాలిస్తాడు. అనేక యజ్ఞయాగాలంతా చేస్తాడు. చివరికి ఇంకా చాలు అనుకునేసి రాజ్యభారాన్ని కొడుకులకి అప్పగించేసి సాలగ్రామము అనే ఒక ఊరు చేరుకుంటాడు. సాలగ్రామానికి చేరుతాడు. అక్కడ బ్రహ్మజ్ఞాని అవుతాడు. ఒకరోజు ఆ విధంగా తపస్సు చేసుకుంటూ ఉంటే ధ్యానం చేస్తూ ఉంటే నదీ జలాల్లో కొట్టుకోపోతున్న ఒక లేడీ పిల్లని రక్షిస్తాడు కదా. దాన్ని తీసుకొనేసి ఆశ్రమానికి వస్తాడు. కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు. అతనికి దాన్ని చూసుకొని ఏమైపోయి ఉంటుంది అంటే అదే ప్రపంచం అయిపోతుంది. ఆ లేడి పిల్లే లోకము అయిపోతుంది. ఎల్లవేళలా ఆ శ్రీహరిని పూజిస్తాండే భరతుడు అనుక్షణము ఇప్పుడు ఎవరిని పూజిస్తాడు? పూజించేది అంటే ఆ లేడీ పిల్ల జతలోనే ఉంటాడు. ఆ శ్రీహరికి చేసే పూజలంతా కూడాను మానుకొనేస్తాడు. జపతపాలు మానుకొనేస్తాడు. అతనికి దాని నుంచి బాధ కూడా అయ్యలేదు. ఎలా అంటే ఆ లేడి పిల్లే తన జీవితం అయిపోయి ఉంటుంది కాబట్టి దాన్ని చూసుకునేదే తన బాధ్యత అన్నట్లుగా ఉంటాడు. ఆ లేడి పిల్ల కంటికి కనపడకపోతే అల్లాడిపోతూ ఉంటాడు. క్షణకాలం కూడాను దాన్ని ఎడబాటుని తట్టుకోలేక ఉంటాడు. అప్పుడు అది కనబడలేదు అంటే బాధ అయిపోతూ ఉంటుంది. ఒకసారి ఏమవుతుంది అంటే ఊరికినే ఆలోచన చేస్తాడు. ఏమి అంటే ಯಾವ క్రూర మృగమైన ఆ లేడీ పిల్లని తినేస్తుందేమో అనేసి ఆలోచన చేసి దానికే బాధపడిపోతూ ఉంటాడు. అట్లా అనేక సంవత్సరాలు గడిచిపోతుంది. ఆ మరణ దశ అనేది వస్తుంది. ఆ టైంలో కూడా ఆ జింక పిల్లిని పక్కలో పెట్టుకొనేసే పడుకో ఉంటాడు. అప్పుడు కూడాను ఆ తుది గడియల్లో కూడాను భగవంతుడిని స్మరించడం అనేది అతనికి అయ్యలేదు. ఆ లేడి పిల్లనే స్మరిస్తూ ప్రాణాలు ఈడిస్తాడు. ఈ కారణంతో అతను మళ్ళీ నెక్స్ట్ జన్మ అంతకాలేచ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం అంటుంది భగవద్గీత. అంతకాలంలో ఎవరైతే నన్ను స్మరిస్తారో వాళ్ళే నన్ను చేరుతారు అనేసి భగవాన్ చెప్పిండాడు కదా. అయితే అతనేం చేస్తాడు అంటే ఆ లేడీ పిల్లనే స్మరిస్తాడు కాబట్టి నెక్స్ట్ జన్మ అనేది మృగ జన్మ ఎత్తుతాడు. అయితే ఎనక జన్మలో చేసిండే ఆ పుణ్యము, ఆ తపోబలము అదంతా అతనికి పూర్వజన్మ వృత్తాంతమంతాను తెలిసింటుంది. ఆ జ్ఞానమంతా కూడాను కలిగించుకొని ఉంటాడు. అప్పుడు అనిపిస్తుంది ఈ 2 జన్మల్ని చూస్తే, ఈ జన్మని చూస్తే ఎట్లా తప్పు చేసినాను కదా నేను అనేసి తీవ్రంగా దుఃఖిస్తాడు. ఆ గత జన్మనంతా తలుచుకొనేసి బాధపడతాడు. ఆ మృగ జన్మ ఎత్తి కూడాను అతనికి వెనుక జన్మ యొక్క జ్ఞాపకాలు ఉండేదానికి ఆ విధంగా బాధపడతాడు. భగవంతుని ఆరాధన చేస్తూ మోక్ష పదాన్ని కూడా ఆశించక ఆ లేడీ పిల్లని నేను చేరతీస్తే కదా, మృగమైపోతే కదా అనేసి కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆ పూర్వజన్మ స్మృతితో ఆ విరక్తి అనేది కలుగుతుంది. విరక్తి కలిగేసి ఆ ఆలోచన వదిలేస్తాడు. ఆ కాలాంజనం పర్వతం నుంచి మళ్ళీ సాలగ్రామానికి పులహాశ్రమానికి అక్కడికి పోతాడంట. అక్కడికి పోయేసి ఎవరితో కూడా సంబంధం పెట్టుకోకుండా ఒంటరిగా తిరుగుతూ ఉంటాడు. ఆ మృగ జన్మ అనేది కదా ఇప్పుడు అతను ధరించిండే జన్మ. అందుకు ఈ మృగ జన్మ అనేది పోవల్లా అనేసి ఆహారాన్ని తినేది కూడాను వదిలేస్తాడు. ఆఖరికి అతడు నదీ జలాల్లో పడిపోయేసి ఆ మృగదేహాన్ని వదిలిపెడతాడు. అలా చేస్తాడు. మళ్ళీ ఇప్పుడు జడభరతుని కథ మనం తెలుసుకుందాము. మృగ జన్మ విడిచిపెట్టేసిండే భరతుడు ఒక బ్రాహ్మణి ఇంట్లో జన్మిస్తాడు.
తర్వాత కాలంలో, ఎందుకంటే ఆ మృగ జన్మలో తను బాధపడతాడు కదా, ఆ బాధ అనేది అతని మనసుని ప్యూరిఫై చేస్తుంది. కాబట్టి నెక్స్ట్ జన్మలో అతడు జడభర్తుడుగా ఒక బ్రాహ్మణుని ఇంట్లో పుడతాడు. ఆ బ్రాహ్మణుడు బ్రహ్మవేత్త, వేదాంగాల్ని పారంగతం చేసింటాడు. అతనికి 2 భార్యలు, పెద్ద భార్య 9 కొడుకులు పెద్ద భార్యకి, రెండవ భార్యకి ఒక ఆడపిల్ల ఒక మగపిల్లవాడు ఉంటారు. ఆ మగపిల్లవాడే ఎవరు? ఆ బ్రహ్మవేత్త అయిన రెండవ భార్య యొక్క మగపిల్లవాడు భరతుడు. ఇదే ఇతని యొక్క ఆఖరి జన్మ. ఈ జన్మలో కూడా భరతునికి పూర్వజ్ఞానం కలిగి ఉంటుంది. గత జన్మలో చేసిన తప్పులు చేయకూడదు అనేసి ఎవరితోనూ సంబంధం పెట్టుకోకుండా ఒంటరిగా ఉంటాడు. నిరంతరము హరినామస్మరణ చేస్తూ ఆ భగవంతుని తలుచుకుంటూ ఎవరిని పట్టించుకోకుండా ఈ జన్మలో ఆ విధంగా తన జీవితాన్ని జీవిస్తాడు.